యోధామతం కొనసాగింపు క్రిస్టియానిటీ, మూలాలు ఏంటంటే యూదులు ఉన్నారు కదా, యూదుల దగ్గరికి కదా థామస్ వచ్చింది. కాబట్టి భారతదేశంలో ఎప్పటి నుంచో నిజదేవుని గురించి అక్కడ నుంచి 2024 వరకు మేము ఉన్నటువంటి దాఖలాలు ఇవి అని చెప్పండి. అప్పటి నుంచి సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఎవరికి చెప్తా ఉన్నారు? చెట్లకు పుట్లకు చెప్తా ఉన్నారా? చెట్ల పుట్లు చెప్తారు, నన్ను ఎందుకు ఇంటర్ చేస్తారు మీరు? ఎవరికి చెప్తున్నారు? మణికంఠ స్వామి చెప్పినటువంటి వారు ఎవరిని మతం మార్చారు మీరు అప్పుడు భారతదేశంలో? క్రీస్తు శకం 52 నుంచి అపోస్తలుడైన తోమా సువార్త చెప్పాడు. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి యూదులకు కానీ, ఆ రోజు బ్రాహ్మిన్స్ కానీ, ఆ హిందూస్ కానీ చెప్పాడు. వాళ్ళు నమ్మారు, వాళ్ళు ఇంకొకరు చెప్పారు. అక్కడి నుంచి సువార్త అనేది ప్రారంభమైంది. ఇప్పుడు నా దాకా వచ్చింది, మీ దాకా వచ్చింది, ప్రపంచం అంతా తిరుగుతుంది సువార్త. మౌర్యులు ఈ దేశంలో పాలించినటువంటి ఏ సంవత్సరం ఐడియా ఉందండి? ఎవరు మౌర్యులు? ఐడియా లేదన్న. చంద్రగుప్త మౌర్యుడు ఎగ్జాక్ట్ డేట్ ఈ దేశాన్ని పాలించాడు. ఎగ్జాక్ట్ డేట్ ఎన్ని వేల సంవత్సరాల క్రితం? దానికి దీనికి సంబంధం ఏంటి? 5000 సంవత్సరాల క్రితం. దానికి దీనికి సంబంధం ఏంటి? అప్పుడు హిందూ సమాజం ఉందన్న. ఇప్పటికీ ఉంది హిందూ సమాజం కదా, ఇప్పటికీ ఉంది. ఒక ప్రామాణికంగా నేను 5000 సంవత్సరాల నాటి కాలాన్ని చెప్పుకుంటూ వస్తా. ఓకే, చంద్రగుప్తుడు మౌర్య తర్వాత వాళ్ళ కొడుకు, ఆ తర్వాత అశోకుడు, ఆ తర్వాత ఈ ప్రామాణికంగా అనేది 5000 సంవత్సరాల క్రితం చెప్తా. మీరు దేవుడి యొక్క ప్రామాణికంగానే జస్ట్ 2000 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నారు. మళ్ళీ ఆది కాండంకి వెళ్ళి భూమిని సృష్టించారు అని చెప్తున్నారు. మీకు నేను చెప్పింది అర్థం కాలేదన్నా. యోధామతం యొక్క కొనసాగింపు క్రిస్టియానిటీ అని చెప్తున్నా. యోధామతం ఎక్కడిది? ఆదికాండం 12వ అధ్యాయం నుంచి అబ్రహాం పిల్లలు వాళ్ళంతానే. అంతకంటే ముందు ఆదికాండం 1వ అధ్యాయం నుంచి దేవుడు చేశాడు వారందరినీ. అంటే డైరెక్ట్ దేవుని దగ్గరికి లింక్ ఉందని చెప్తున్నా నేను. ఇది రిలీజన్ కాదని చెప్తున్నా. పోనీ నేను ఇంకో విషయం చెప్తాను మీకు. కోనార్క్ అనే ఆలయం 10,000 సంవత్సరాల లాంటిది. ఓకే, 10,000 సంవత్సరాల నాటిది. ఓకే, లేదు తిరుమల దేవస్థానం ఏదైతే ఉందో ఒక 3,000 సంవత్సరాల నాటిది. కానీ మీకు దేవాలయాలు అంటే చర్చిలు ఈ భారతదేశంలో ఎక్కడ ఇతిహాసం ఉంది? మా ఆలయం ఇగో ఇంత పురాతనమైంది. ఇప్పుడు చర్చిలు ఉన్నాయి కదా, కల్వరి టెంపుల్ ఉంది కదా. అది టెంపుల్ కాదులేండి, అది టెంపుల్. యాక్చువల్ టెంపుల్, కల్వరి టెంపుల్ ఉంది కదా. టెంపుల్ జీసస్ కాల్స్ మినిస్ట్రీ అని చెప్పేసి తమిళనాడులో ఆయన పెద్ద ఆయన పాల్ దినకరన్ నడిపిస్తున్నాడు. అది కూడా నమ్ముతారు కదా. అంటే కొన్ని ప్రాంతం ఉంది అని నమ్ముతారు. అసలు నమ్మను, అది క్రిస్టియానిటీ అని నమ్మను నేను. దాంట్లో విభేదిస్తారా? క్రిస్టియన్ లో కూడా దొంగలు ఉన్నారా? ఎక్కడ నిజం ఉంటుంది అక్కడ నకిలీ కూడా ఉంటుంది అన్న. ఎక్కడ నిజం ఉంటుంది అక్కడ నకిలీ కూడా ఉంటుంది. మీకు దేవాలయాలు పురాతనమైనవి చెప్పడానికి ఏమన్నా? క్రిస్టియానిటీకి దేవాలయాలు లేవు. క్రిస్టియానిటీకి దేవాలయాలు లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్లో జరుగుతున్న గొడవలు దేని గురించి? ఆ భూభాగం గురించి. భూభాగం గురించా? జెరూసలేం గురించి కాదు, భూభాగం గురించి. జెరూసలేం అనేది ఏంటి? టెంపులా లేకపోతే మసీదా ఏంటి? ఒకప్పుడే సోలమన్ ప్రార్థన చేసుకునేటువంటి సోలమన్ టెంపుల్, జూయిష్ టెంపుల్. అది తర్వాత కాలంలో ముస్లిమ్స్ దాన్ని ఆక్యుపై చేసి అక్కడ మసీదు కట్టారు. అంతకుముందు ఎవరు? ఫస్ట్ జెరూసలేం కట్టింది జూయిష్ టెంపుల్. జూయిష్ టెంపుల్ ఎవరు వాళ్ళు? జూయిష్లు అంటే అబ్రహాం పిల్లలు, యాకోబు పిల్లలు. క్రిస్టియన్ వాళ్ళు. ఆ యూదామతం కొనసాగింపే క్రిస్టియానిటీ. ఓకే ఓకే. సో వాళ్ళు క్రిస్టియానిటీ కదా? క్రిస్టియన్స్ కదా, యూదులు. యూదుల నుంచి వచ్చిన వాళ్ళు క్రిస్టియన్సా? అవును, యూదు కొనసాగింపు క్రిస్టియానిటీ కదా. అవును. జెరూసలేం కట్టింది ఎవరు? సోలమన్. టెంపుల్ ని సోలమన్. ఏ సంతతికి చెందినవాడు? క్రిస్టియానిటీకి చెందినవాడే కదా. కాదు, యూదుడు. యూదుడికి క్రిస్టియన్ కి ముస్లిం కి పడట్లేదు అన్న. యోధామతం అన్నది బేస్మెంట్ అన్న, క్రిస్టియానిటీ భవనం అన్న. నేనేమంటానంటే ఇజ్రాయెల్లో ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముతా ఉన్నాయి. అవును. ఫలిస్తీన్లు మాత్రం గొడవలు పడతా ఉన్నారు. అవును. వీళ్ళు గాజా మీదకి వేస్తా ఉన్నారు బాంబులు. అవును. ఇక్కడ భూభాగం గురించి ఒక గొడవ అయితే, అవును, ప్రధానమైన గొడవ దేని గురించి? ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది అరేబియన్స్ తో గానీ, ముస్లిమ్స్ కమ్యూనిటీ సోదరులతో గానీ. ఎందుకు యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్? ఆ భూభాగం గురించి అన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. ఆ సోలమన్ టెంపుల్ని వాళ్ళు డెస్ట్రాయ్ చేసి అక్కడ మసీద్ ఎప్పుడైతే కట్టారో మరలా దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి వాళ్ళు పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? యేసు ప్రభుల వారికి ఒక మందిరం అనేది ఉండదు అన్నారు. అది యేసు ప్రభు మందిరం కాదన్నా. జూయిష్ టెంపుల్ ఇస్ డిఫరెంట్ చర్చి కాదు అది. క్రిస్టియన్ సోదరులంతా కూడా ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్తా ఉన్నారు? ఇట్ ఈస్ హిస్టారికల్ ప్లేస్ అన్న. ఏముంది అక్కడ? ఏముంది? బైబిల్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ. మందిరం లేదు. మందిరం మీరు చెప్పారు కదా లేదని. యేసుప్రభు వాళ్ళకి మందిరం లేదు. యేసుప్రభు మందిరం కట్టలేదన్నా. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కి చెప్పండి. అయ్యో మీరు గూగుల్ సెర్చ్ చేయండి. యేసుప్రభు అడగండి, వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ క్రిస్టియన్ అడగండి. సోలమన్ టెంపుల్ లేదు, జీసస్ క్రైస్ట్ టెంపుల్ ఎక్కడ ఉందని జస్ట్ గూగుల్ లేదన్నా. అయ్యో ఉందన్నా. అన్న గూగుల్కి తెలియని విషయం క్రిస్టియానిటీ గురించి నాకు తెలుసు, బైబిల్లో ఉన్నది. అర్థమవుతుంది. యేసు ప్రభు ఏ టెంపుల్ కట్టలేదు. యేసు ప్రభు ఏ టెంపుల్ కట్టలేదు, అది సోలమన్ టెంపుల్. అది సరే, బోధన ఎక్కడి నుంచి బోధించేవాడు? ఎక్కడి నుంచి బోధించేవాడు? యోధా మతంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం, ఈ బైబిల్ ఉంది కదా, పాత నిబంధన అంటారు దాన్ని. ఆ పాత నిబంధన నెరవేర్పు నేనే. మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉందేమో చదవడానికి. ఐ విల్ స్టడీ ఇట్ ఫర్ యు. ఓకే, వెయిట్ చేస్తాను, మీరు చదవండి, నాకు ఇబ్బంది ఏం లేదు. వేర్ ఇస్ ద టెంపుల్ ఫర్ లార్డ్ జీసస్? ఇప్పుడు మీరు చదవండి. చదవండి, ఏముంది అక్కడ చదవండి ప్లీజ్. ఇది మీరు చదవాలి, నేను సెర్చ్ చేశాను.
ద టెంపుల్ ఆఫ్ జీసస్ వాస్ లొకేటెడ్ ఇన్ జెరూసలేం ఆన్ టెంపుల్ మౌంట్. ఓకే, దాని కింద మీరు షో మోర్ అని కొడితే వస్తుంది. నేను చదువుతున్నాను. ద టెంపుల్ వాస్ బిల్ట్ ఆన్ మౌంట్ మోరియన్ బై సాలమన్. మీరు చెప్పిందే కదా, మీరు ఏమంటున్నారు? వినండి, టెంపుల్ అంటే ఏంటి అన్న నేను చెప్తానన్న, వస్తానన్న. రైట్, ఓకే, బై సాలమన్. నేను ఎంతవరకు అది చెప్పిన సాలమన్ టెంపుల్ అని చెప్పాను. అండ్ ఎక్స్పాండెడ్ బై కింగ్ హేరోద్ అరౌండ్ 20 BC. ద సెకండ్ టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్. హేరోదు అనేవాడు జీసస్ కి విరుద్ధుడా కాదా? ఎవరు? హేరోదు. బద్ధ శత్రువు కదా. కదా. బిఫోర్ గోయింగ్ టు ది స్టోరీ, హేరోదు ఎవరో మీరు చెప్పాలి. నాట్ స్టోరీ, హిస్టరీ. హిస్టరీలో ఒక స్టోరీ అనుకుందాం. నో హిస్టరీ నాట్ స్టోరీ. సరే, ఎనీథింగ్. గుడి కట్టిన వాడేమో సొలొమన్. అవును. టెంపుల్ అంటే గుడిగా మా దృష్టిలో, ఆలయం అందాం పోనీ, లేదు ఎనీథింగ్, మీరు ఆలయమే అంటారు, ఎప్పుడు గుడి అన్నారు. ఓకే, యేసు ప్రభుల వారి కోసం కట్టినటువంటి గుడి జెరూసలేం కాదు. సరే పోనీ గుడి అన్నారా, ఏమంటారు మీరు? మీరు చదివారు కదా పాత నిబంధనలో. నిబంధన నేను చెప్పేది వినండి, చెప్తాను, మళ్ళీ డైవర్ట్ అవ్వద్దు ప్లీజ్. నేనేమంటాను, అక్కడ కట్టినటువంటి ఏదైతే ఆలయం ఉందో అది కట్టినటువంటి సొలొమన్ అయితే, ఆ తర్వాత భద్రశత్రువు ఎవరు? హేరోదు. హేరోదు ఎందుకు అసలు భద్రశత్రువు అయ్యాడు, ఆ స్టోరీ చెప్పండి. నాట్ స్టోరీ, హిస్టరీ చెప్తాను వినండి. ఓకే, ఎందుకు అంటే ఎప్పుడైతే హేరోదు పరిపాలిస్తున్నాడో ఆ పరిపాలనలో తూర్పు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు వచ్చారు, బాబిలోన్ నుంచి కొంతమంది జ్ఞానులు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా, మేము ఆయన నక్షత్రం చూసి వచ్చామని వచ్చారు. అప్పుడు యూదులు పరిపాలిస్తున్నది హేరోదు. ఎప్పుడైతే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ, అప్పటికే హేరోదు తన కుమారులను చంపేశాడు. అంటే ఇక్కడ స్టోరీ ఇది ఫినిష్ కాలేదు, ఇంకా ఫినిష్ కాలేదు. అప్పటికి జెరూసలేం అనేది కట్టబడి ఉంది. ఆ తర్వాత మానవ రూపంలో వచ్చినటువంటి యేసుని వెతకడానికి హేరోదు మనుషులను పంపించాడు. జెరూసలేం ఎప్పుడో కట్టబడింది, దానికి దీనికి సంబంధం లేదు. యేసు ప్రభుల వారిని వెతికించింది ఎవరు? కింగ్ హేరోదు. హేరోదే కదా యేసు ప్రభు వారిని చంపేయమని చెప్పింది. చిన్నప్పుడు బాలుడు ఉన్నాడు, ఆయన దేవుడై కుమారుడు ఉన్నాడు, ఆయనను మనం చంపేయాలి అని చెప్పి వెతికించింది ఆయనే కదా. అవును అవును. మానవుడు దేవుణ్ణి వెతికించాడు. అవును. అదే దేవుడు ఈ మానవుడి మీద కక్షపూరితంగా అస్సలు కాదు. చెప్పండి, మీరే చెప్పండి, పోనీ హిస్టరీ మీరే చెప్పండి. కక్షపూరితంగా ఏం చేయలేదే, అసలు కక్షపూరితంగా ఏం జరగలేదు. అసలు హేరోదుకి ప్రభు వారికి ఉన్న అనుబంధం చెప్పండి పోనీ. అనుబంధం కాదు, సంబంధం ఏంటంటే యూదుల రాజుగా పుట్టినవాడు అనగానే ఆయన కోపం వచ్చింది. అప్పటికే తన కుమారులను చంపేశాడు. యూదుల రాజుగా పుట్టింది యేసు ప్రభు. హేరోదు ఉన్నటువంటి ఆయన కూడా యూదుల రాజు అప్పటికి పరిపాలిస్తున్నాడు. అప్పటికే తనకు పోటీ వస్తారేమోనని ఆయన చాలా మంది భార్యలు ఉన్నారు. అంటే హేరోదుకున్న కోపం ఏంటంటే, నాకంటే గొప్పవాడు ఒకడు పుట్టాడు, ఆయన నేను చంపాలి, నా సింహాసనానికి ఇబ్బంది ఏమో, ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ అందింది. అవును, అప్పటికే ఆయన కుమారులను చంపేశాడు ఆయన. ఏది, ఆ భార్యలు ఏమైనా కుట్ర చేసి వారి కుమారులు సింహాసనం ఎక్కిస్తారేమో అని, కుమారులు ఉంటే నాకు థ్రెట్ అనే ఉద్దేశంతో కుమారులే చంపినటువంటి కఠినాత్ముడు. అలాంటి సందర్భంలో యూదుల రాజుగా ఇంకొకటి పుట్టాడు అనగానే యేసు ప్రభు మీద కక్ష పెంచుకొని ఆయన లేకుండా చేయాలి, ఆ ఆలోచన కూడా లేకుండా చేయాలి, నేను తప్ప ఇంకో రాజు ఉండకూడదు అనేటువంటి దాంతో యేసు ప్రభుని చంపడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత యేసు ప్రభు తల్లిదండ్రులకి దేవదూత ప్రత్యక్షంగా వారిని నడిపించడం, ఐగుప్తుకు నడిపించడం, వాళ్ళు అక్కడికి వెళ్ళడం, ఈలోపు హేరోదు చనిపోవడం, ఇదంతా జరిగింది. హేరోదు ఎలా చనిపోతాడు? ఆయన పాదంలో జబ్బు ఉంటే, అంటే ఆరోగ్యం బాగలేక ఆయన నడుస్తూ ఉండగానే ఆయన కాళ్ళలోంచి పురుగులు కింద పడేవంట. అంత భయంకరమైన స్థితికి వచ్చాడు. అప్పుడు కొడుకు అనుకుంటాను, ఆయన కొడుకు గట్టిగా తంతే, అంటే ఆ కోపంలో తంతే అలా కిందికి దొర్లుకుంటూ వచ్చి కింద పడి చచ్చిపోయాడు. అలా హేరోదు చనిపోయాడు. బైబిల్లోనే కొన్ని అద్భుతాలు జరిగినాయి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చడం. అవును, కొంతమందిని కాపాడారు. ఎవరు? మన సైన్యములకు అధిపతి అయిన యెహోవా కాపాడాడు. ఎవరు కాపాడతాడు? రెడ్ సీని ఇద్దరిని చీల్చేది ఎవరు? మోషే చీల్స్తాడు. మోషే తన కర్ర చాపమని చెప్పింది దేవుడు. మోషే మానవ రూపంలో ఉండి దేవుడి యొక్క శక్తి చేత రెడ్ సీని 2 పాయలుగా చీల్చి సైన్యం మొత్తాన్ని కాపాడతాడు. అవును. ఇది ఏ ఇయర్లో జరిగింది అనేది మనకు రాయబడలేదు, మనకు అవసరం లేదు. అది పురాణమో ఇతిహాసమో ఏదైనా హిస్టరీ. రైట్. ఇప్పుడు యేసు ప్రభుల వారు వచ్చారు, వెళ్ళిపోయారు. అలాంటి అద్భుతాలు మళ్ళీ ఈ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినటువంటి అద్భుతాన్ని మీరు ఏమైనా చూసారా ఈ 2000 సంవత్సరాలు? జరగాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు? అక్కడ ఇశ్రాయేళ్లు వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఒడ్డు వచ్చింది, దేవుడు తన బాహుబలాన్ని చూపించడానికి అద్భుతాన్ని చేశాడు. ఇప్పుడు అలాంటి అద్భుతం అవసరం లేదు కదా. ఇప్పుడు దేనికి అది? ఒకప్పుడు రైట్ బ్రదర్స్ అప్పుడు ఎందుకు అద్భుతం చేయాలనుకున్నాడు దేవుడు? తన శక్తిని కనబరచాలి కదా. ఇప్పుడు వద్దా ఆయనకి? ఇప్పుడు ఎందుకు? ఎస్టాబ్లిష్ అయిన ట్రూత్. అప్పుడున్న మానవులు ఎక్కువగా, ఇప్పుడున్న మానవ జనం ఎక్కువ మందిని కాపాడాలా, అప్పుడు తక్కువ మందిని కాపాడాలా? తక్కువ కాదు. ఇక్కడ ఇప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యాంటీబయాటిక్ కనిపెట్టేస్తాడు.
ఇప్పుడు మరలా ఇంకొక అలెగ్జాండర్ కనిపెట్టాల్సిన అక్కర్లేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసినా సరిపోద్ది. ఇప్పుడు ఒక లైట్ కనిపెట్టారు, ఇంకొకరు ఫోన్ కనిపెట్టొద్దు అంటారు. అవును, ఒకదాన్ని కనిపెట్టిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మరలా ఎందుకు అది? మళ్ళీ మీరు అదే అంటారు. 2000 సంవత్సరాల క్రితం అన్ని అద్భుతాలు జరిగినప్పుడు అంతమంది మానవులు దేవుణ్ణే శోధింపజేశారు. అవును, అంత పెద్ద ఎర్ర సముద్రాన్ని చీల్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఆ రెడ్ సీని దాటిన తర్వాత కూడా అవును, ప్రతిసారి మోషన్ శోధించారు. అవును, మీ దేవుడు ఏంటి, మాకు అన్నం లేదు, మాకు నాన్ వెజ్ లేదు, మాకు చికెన్ లేదు, అవును, శోధింపజేశారా లేదా? అవును కదా. అవును, అప్పుడు జనాభా తక్కువ ఉందనుకుందాం, అంటే రోజు రోజుకి జనాభా పెరుగుతూ వస్తుంది. అవును, ఈ రోజున 135 కోట్ల జనం భారతదేశంలో ఉంటే ప్రపంచం మొత్తంలో 700 కోట్ల జనాభా ఉందని అనుకుందాం. అవును, ఇప్పుడు ఏదో ఒక మ్యాజిక్ జరగాలి కదా. మరి ఎందుకు మ్యాజిక్ ఇప్పుడు? ఆ మ్యాజిక్ జరిగి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యాజిక్ కాదు, అది వండర్. జాన్ పాల్ గారు ఒకటి బాగా ఆలోచించండి, మనము కొద్దిగా ఇది పోగొట్టుకుంటే మన రెస్పెక్ట్ పోద్దాము. రెడ్ సీని చీల్చినటువంటి మోషే, ఓకే, అలాంటి ప్రవక్తలు ఇప్పుడు లేరా? లేరు. ఇప్పుడు వచ్చినటువంటి జాన్ పాల్ దొంగ, బ్రదర్ సతీష్ దొంగ, విజయ్ రెడ్డి దొంగ, లేకపోతే ఈ సోకాల్డ్ ఫాదర్ పాస్టర్లంతా దొంగ, ఇదంతా అబద్ధం చెప్తాను అని చెప్పడానికి మరి ఎట్లా మరి అప్పుడు అట్లా? దాన్ని చెప్తాను. మోజెస్ ప్రాఫెట్, ప్రవక్త. పాస్టర్ జాన్ పాల్ పాస్టర్. నేను పాస్టర్, నేను ప్రాఫెట్ని కాదు. తెలుగులో ఏమంటారు పాస్టర్ని? కాపరి, సంఘ అధ్యక్షుడు, సంఘ నాయకుడు. ప్రవక్త అని ఎవరిని అంటారు? ప్రవక్త అంటే దేవుడు ఆయనతో మాట్లాడతాడు, దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా కొన్ని చర్చిలో ఫాదర్లు పాస్టర్లు ఏమంటారో తెలుసా? ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, ఫలానా దీపక్ నీ లైఫ్ మారబోతుంది, ఈరోజు నువ్వు నడుస్తావు, నీకు గర్భం ధరిస్తుంది, నీ కళ్ళు తెరవబడతాయి, అవును, దేవుడు నాతో మాట్లాడాడు. అవును, ఏందన్నా ఇదంతా? నాకు 2 ఛానల్ ఉన్నాయన్న. జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అనేది నా సండే ప్రసంగాలు పెట్టడానికి, వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అనేది 2nd ఛానల్. ఇప్పుడు మీరు అన్నారే దీపక్ పిలుస్తున్నాడు, నీ గర్భం రాబోతు అన్నావు కదా, ఇలాంటి దొంగలందరినీ వీళ్ళు గొర్రె చర్మం వేసుకున్న తోడు. క్లియర్ గా చెప్పండి, జాన్ పాల్ గారే సరైన పాస్టరు, దినకరన్ అనేవాడు దొంగ, సతీష్ అనేవాడు దొంగ, విజయ్ అనేవాడు దొంగ, ఇది క్లియర్ గా చెప్పరాదన్నా? నేను అదే చెప్తున్నాను. వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అని ఛానల్ పెట్టి, వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అని ఆ ఛానల్ పెట్టి, ఆ ఛానల్లో వీడియోలు పెడుతున్నా, అంటే విత్ ఫోటోలతో వీడియోలతో పెడుతున్నా. జాన్ పాల్ గారు వంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే ఫస్ట్ హిందువులను మార్చడం కాదు, హిందువుల నుంచి మారవబడ్డ క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళని మార్చాలి మీరు ఫస్ట్. నేను అదే చేస్తున్నాను. పాల్ దినకరన్ చేసిన ప్రసంగాలు, బ్రదర్ సతీష్ గానీ, అవును, లేకపోతే బ్రదర్ అనిల్ గానీ, వీళ్ళ నుండి రక్షించాలా మీరు? నేను అదే చేస్తున్నాను, 2nd ఛానల్ పెట్టి అదే చేస్తున్నాను. చెప్పండి మరి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అలాంటి వాళ్ళకి? అలాంటి వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, క్రైస్తవులకి ప్రామాణిక గ్రంథం బైబుల్. ఈ బైబుల్కి కుడికి కానీ ఎడమకి కానీ పోయేవాడు క్రైస్తవుడు కాదు. మీరన్నా సతీష్ అన్నారు, లేకపోతే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అన్నారు, పాల్ దినకరన్ వీళ్ళు ఉన్నారు కదా, బైబుల్కి వాళ్ళు చేసే టీచింగ్కి అసలు పొంతం లేదు, చాలా దూరంగా వెళ్ళింది. మీరే పాయింట్అవుట్ చేశారు, దీపక్ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీ గర్భం రాబోతుంది, ఇది బైబిల్లో లేదు. జస్ట్ వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు దేవుణ్ణి. కాబట్టి నిజంగా క్రైస్తవులు దేవుని ప్రేమించాలంటే ఈ బైబిల్ దగ్గరకు రండి, ఈ బైబిల్ ఉన్న వాక్యం ఏం చెప్పింది దాని ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తుని సేవించండి. అంతేగాని వ్యక్తులను చూసి, ఆ డ్రామాలు చూసి క్రైస్తవ్యాన్ని వెక్కిరించకండి, ఇలాంటి వాటిని సపోర్ట్ చేయడం ద్వారా అన్నది నేను చెప్తున్నాను అన్న. దీనికోసం నేను పాటుపడుతున్నాను. 2 ఛానల్ పెట్టి ఏది వాక్యం అని చెప్తున్నాను ఒక ఛానల్లో, ఇంకో ఛానల్ పెట్టి వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తున్నారో, భక్తిని ఎలా బిజినెస్ చేస్తారో, యేసుప్రభుని ఎలా అవమానిస్తున్నారో క్రైస్తవుల పేరుతో, క్రైస్తవ నాయకుల పేరుతో అన్నది 2nd ఛానల్లో చెప్తున్నాను. నా వద్ద పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి పడుతుందా అండి? అస్సలు పడదన్న. కారణం ఎందుకు విభేదించారు మీరు? ఎందుకు విభేదించారంటే, బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని సత్యంగా ప్రకటించకుండా వ్యక్తుల దయను సంపాదించుకోవడానికి, ఫేవరెట్ అంటే ఫ్యాన్స్ని సంపాదించుకోవడానికి వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు. రీసెంట్గా ఏదో ఛానల్కి వెళ్ళి, క్రాంతి గారి ఛానల్లోకి వెళ్ళి, అక్కడ ఒక క్రైస్తవుడు అనుకోనటువంటి ఒక నినాదాన్ని చేయడం ద్వారా క్రైస్తవ్యాన్ని అవమానపాలు చేశాడు. ఆయన జై కొట్టమని అడిగాడు క్రాంతి గారు, ఆయన నమ్ముకున్నటువంటి దేవుడికి. ఈయన జై కొట్టాడు. ఒక క్రైస్తవుడు యేసు ప్రభు తప్ప ఇంకెవరికి జై కొట్టాడు. అలా ఏంటంటే ఇలాంటి ఒక భావాన్ని తీసుకొని వస్తున్నాడు. అది తప్పు, బైబిల్ దాన్ని సమర్థించదు. కనుక ఇలాంటి వ్యక్తుల మీద ప్రధానంగా విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని మీరు చాలాసార్లు, చాలా చోట్లలో, చాలా సందర్భాలలో ఎక్కువగా అపోజ్ చేశారు. అవును, కారణం ఏంటి? అసలైన ది లూకి లేదా ఏంటి? అదే ఆయన చేస్తున్న బోధ కానీ, ఆయన ఏ రకమైన బోధనలు చేశారండి? అంటే ఒకటని కాదు కదా,
నేను ఆ వీడియోలో తెలుసో తెలీదు అంతో ఇంతో విజయప్రసాద్ రెడ్డి గారు నాకు ఇష్టం అనిపిస్తాడు. ఎందుకంటే చాలా విషయాలలో మోటివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యంగ్స్టర్స్ కి అవన్నీ బైబిల్లో మోటివేషన్ లేదు, బైబిల్లో మోటివేషన్ లేదు. ఈ మోటివేషన్ అన్నది బైబిల్కి అగెయిన్స్ట్. నా మాట మిమ్మల్ని కనుక బలపరిచి మీరున్న బాధ నుంచి బయటకు తీసుకొని వస్తే ఇక మీకు దేవుడు అక్కర్లేదు. బైబిల్ అది చెప్పలే. మనం పడుతున్న ప్రతి బాధకి మన పాపం కారణం. ఆ పాపం పోయినప్పుడే నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం వస్తుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే జరుగుతున్నది బైబిల్ చెప్పింది. నేను మోటివేట్ చేయడం ఏంటి? నా మాట మిమ్మల్ని ఓదార్చినప్పుడు ఇక దేవుడు దేనికి? కాబట్టి ఈ మోటివేషన్ అన్నది క్రైస్తవ ప్రామాణికం కాదు, సువార్త బైబిల్ చెప్పింది. ఈయన మోటివేషన్ స్పీకర్ మీరు అన్నట్టుగా, కాబట్టి ఈయన పాస్ట్గా ఫిట్ గాడు, కాబట్టి నేను అపోజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఫోన్ చేశారా మీకు విజయప్రసాద్ రెడ్డి? చేయలేదు, చేయబోను. మీకేమైనా ఫోన్ చేసి ఏమైనా థ్రెట్ చేశారా? పొరపాటును కూడా థ్రెట్ వచ్చేది, చాలా థ్రెట్ కాల్స్ వస్తాయి నాకు. ఫోన్ చేస్తారు, తిడతారు, ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, చాలా రకాలుగా ఉంటాయి నాకు. కానీ నేనైతే ఫోన్ చేయలేదు. కొత్తగా తెలుసుకోవాల్సిన ఏం లేదు నాకు ఆ వ్యక్తి దగ్గర నుంచి. హిందువులకి భారతదేశంలో ముంపు ఏదైనా ఉంది అంటే అది క్రిస్టియానిటీయే. సారీ, తొందరలోనే క్రిస్టియానిటీ మొత్తం కూడా హిందువులను మార్చే క్రమంలో బిజీగా ఉన్నారు. అతి తొందరలో ఉన్నటువంటి తక్కువ క్రిస్టియన్స్, ఇప్పుడు మీకు నిజం చెప్పాలంటే చౌదరీస్లో క్రిస్టియన్స్ అయిపోయారు, ఎస్సీలో క్రిస్టియన్స్ అయిపోయారు, ఎస్టీలో క్రిస్టియన్ అయిపోయారు, బీసీలో. కానీ సర్టిఫికేట్స్ మీద ఇంకా అది హిందువుగానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక అన్నారు మీ పేరు మణికంఠనే ఉండొచ్చు, నాకు తెలిసి సర్టిఫికేట్ అనేది తెలియదు. అవును, మణికంఠ. అప్పుడు జనం అనేది ఏ రకంగా కౌంట్లోకి తీసుకుంటారు పాపులేషన్లో? మీరు హిందువుగానే తీసుకుంటారు. ఈ భారతదేశంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడో క్రిస్టియన్లుగా మారిపోయారు, కానీ ఇంకా మా పాపులేషన్ ఇంత 100 కోట్లు ఉంది, వీళ్ళు ఇంకా 20 కోట్లు 30 కోట్లుగానే అంటున్నారు. కానీ వాస్తవంగా క్రిస్టియానిటీ నుండి హిందూ మతాలకి పెనుముంపుగా లేదా? అస్సలు లేదన్నా. నేను దానికి పదే చెప్తున్నా, క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజన్. ఈరోజు బంగ్లాదేశ్ లో హిందువులను ముక్కలు ముక్కలుగా కోసి ఏరేస్తున్నారు, అది కాదు. దానికి నాకు సంబంధం లేదన్న, బైబిల్ నాకు సంబంధం లేదు. రీసెంట్ గా రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడుతూ ఒక లేడీ, ఆమె ఈస్ట్ గోదావరి ఆవిడ, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారా, నీకు దేవుడు అంటే ఏంటో తెలీదు, నువ్వు నరకంలో పడేసినప్పుడు నీ కాలు అలాంటి వారికి నేను వకాలతో పుచ్చుకోలేదు. నా వకాలతో పుచ్చుకోకపోయినా వీళ్ళల్లో అను ఇప్పుడు మీరే హిందువుగా ఉండి ఈరోజు క్రిస్టియానిటీగా మారిన తర్వాత హిందుత్వం అంటే మీకు ఏమైపోయింది అని అంటే వీళ్ళంతా పాపంలో బతుకుతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, నా ప్రభుని నమ్మకపోతే పాపం వీళ్ళు నరకం పాలైపోతారు, వీళ్ళని నేను కాపాడాలి అని మెంటల్గా ఫిక్స్ అయ్యారా? నేను బోధిస్తున్నదే కదా.